శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హాయ్ అండి, నమస్తే అండి. నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాల్స్ని. మరి ఎలా ఉన్నారు? అందరూ ఎలా ఉన్నారు? ప్రతి మనిషికి ఒక్కొక్క టైం వస్తుంది. ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది. చిన్నప్పుడు నేను అనుకునేవాడినండి, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఒక 10 లక్షల రూపాయలు ఉంచుకొని జీవితకాలం బ్రతికితే బాగుండు అనే ఒక ఫీలింగ్లో ఉండేవాడిని. సంపాదన అనేది ఉండాలి మనిషికి అని నేను చిన్నప్పటి సంది అనుకునేవాడిని. వాస్తవానికి ఏంటంటే అప్పుడు ఆ కాలంలో పైసకు బాగా విలువ ఉండేనండి. పైసకు విలువ ఉండే. ఎకరం భూమి కొనుక్కుంటే 1000-1500 ఆ కాలం నా చిన్నతనంలో. 1000 రూపాయలకు ఎకరం, 1500లకు ఎకరం భూమి. అంటే ఆ కాలంలో కూడా నేను అనుకున్నాను, అబ్బాయి ఈ టైంలో కనుక ఇంత అమౌంట్ ఉంటే, అప్పుడు 100 కోట్లు అనుకున్నంత ఫీలింగ్ 15 లక్షలు, 20 లక్షలు అంటే, 10 లక్షలు, 15 లక్షలు అంటే 100 కోట్లు సంపాదించి ఎప్పటికైనా నేను ఆ రేంజ్లోకి ఎదగాలని చెప్పేసి బాగా కష్టపడ్డానండి. యుక్త వయసు వచ్చినప్పుడు ఇటు చదువుకుంటూ, ఇటు నా రీసెర్చ్, ఈ న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ. ఈ ఆస్ట్రాలజీ అంటే కొన్ని సంవత్సరాల తర్వాత మా తాత ముత్తాతల కానుండి మనం వచ్చిందేమో, కానీ న్యూమరాలజీ అనే ఫీల్డ్ నేను సొంతంగా రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను. సొంతంగా నా చిన్నప్పటి నుండి నేను 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 చదువుకునే రోజులలో, స్కూలు వెళ్ళే రోజులలో మాకు 26 జనవరి వచ్చినాయి అనుకోండి. 26 జనవరి కానీ, 15th ఆగస్ట్ కానీ వచ్చినప్పుడు మాకు వ్యాస రచన పోటీలు పెట్టేవారు. పెట్టినప్పుడు నేను నా స్వతహాగా నెంబర్ యొక్క ప్రాముఖ్యత గురించి రాసేవాడిని అండి. మిగతా వాళ్ళు పచ్చదనం, ప్రకృతి, మహాత్మా గాంధీ గురించి కొంత చాలామంది వాళ్ళ గురించి రాసేవారు. నేను మాత్రం ఈ నెంబర్స్ గురించి రాశానండి. ఈ నెంబర్స్ గురించి రాస్తే దీన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు ఉండాలి? ఇదేదో పిచ్చిరాత కింద కొట్టిపడేసేసి నాకేం ప్రైజులు ఏం రాలే. అప్పుడు నేను ఒప్పుకున్నాను కదా. ఈ నంబర్ల పిచ్చోడు అనే ఆలోచనలో ఉండేవాడిని. అంటే నంబర్లు ఏవైనా నంబర్లతోనే అంటాడు. ఏది ముడబెట్టినా నంబరే. నీ రూల్ నెంబర్ ఎంత అంటాడు, నీ ఇంటి నెంబర్ ఎంత అంటాడు, ఇంకా ఈ రోజుకు ఈ ప్రాముఖ్యత ఉంటుంది, ఇలా ఉంటుంది, అన్ని నెంబర్లతోనే. ఈ నెంబర్ల పిచ్చోడుగా పేరు వచ్చింది నాకు. తెలియదు కదా వాళ్ళకి. నేను ఫస్ట్ మనకు రూల్ నెంబర్ చేంజ్ అవుతాయి. ఈ ఇయర్ నుండి మళ్ళీ ఇంకో ఇయర్ పోకుండా రూల్ నెంబర్ చేంజ్ అయ్యారు. ఆ ఇయర్ చేంజ్ అయినప్పుడు మార్పులు వచ్చేది. క్లాస్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఉండేవారు పిల్లలు, నాతో చదువుకునే వాళ్ళు. ఈసారి నీకు ర్యాంకు తగ్గుతుంది చూడు అని చెప్పేవారు. లేదు నేను బాగా చదువుతాను, నాకు ర్యాంక్ ఎందుకు వస్తుంది, నేనే ఫస్ట్ ఉంటాను. నిజంగా లాస్ట్కు 4వ ర్యాంక్ వచ్చేవాడు. ఆ రూల్ నెంబర్ యొక్క ప్రాముఖ్యత అట్లనే ఉంటుందండి. నిజంగా ఆ ప్రభావం చాలా గొప్పగా ఉంటుందండి. నేను దాన్ని అనుభవించాను కాబట్టి చెప్తున్నాను. నెంబర్ యొక్క ప్రాముఖ్యత. ఇప్పుడు ఉదాహరణకి మీ పిల్లలను స్కూల్లో జాయిన్ చేయించినప్పుడు లక్కీ నెంబర్లలో జాయిన్ చేయించండి, లక్కీ తేదీలలో జాయిన్ చేయించండి. నిజమండి, మీరు కావాల్సింది చూడండి. లక్కీ నెంబర్స్, లక్కీ తేదీలలో జాయిన్ చేస్తే ఎంత చక్కగా ఉంటుందో తెలుసా మీకు? పిల్లోడు పుట్టగానే అక్షరాభ్యాసం చేయిస్తాం, అన్నప్రాసన చేయిస్తాం. అంటే పుట్టినటువంటి పిల్లలకి పుట్టగానే అన్నప్రాసన కాదు నేను అనేది. చిన్నపిల్లోడికి ఏం చేస్తాం? అక్షరాభ్యాసం, అన్నప్రాసన స్కూల్లో చేయిస్తాం. ఈ 3 మేజర్ కీలకంగా మారుతాయి. నువ్వు అన్నప్రాసన కరెక్ట్గా వాడికి మంచి టైంలో కనుక అన్నప్రాసన చేయకపోతే వాడు భోజనం తినడానికి అసలు ససేమిరా అంటాడు. కొంతమంది పిల్లలు బాగా తింటారు, కొంతమంది అసలు ఏం ముట్టుకోరండి. దానికి ప్రధాన కారణం ఏంటంటే వాడికి అన్నప్రాసన చేసినటువంటి రోజు మంచిది కాదు. అంటే నెంబరు యొక్క ప్రాముఖ్యత. మీరు పండితుల్ని అడగవచ్చు, మంచి ముహూర్త బలం పెట్టవచ్చు, మంచి లగ్నమే కావచ్చు, మంచి రాశి నక్షత్రమే కావచ్చు, ఆ రోజు తిథి బాగుండొచ్చు, కానీ నెంబరు చూసుకోరు. ఆ నెంబర్ ప్రాముఖ్యత ఆ విధంగానే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అది మన 100% చెప్తున్నాను. మీ పిల్లోడిని అడ్మిషన్ చేస్తారు, స్కూల్కి వెళ్తారు, వెళ్ళినప్పుడు వాడికి దురదృష్ట సంఖ్యలలో స్కూల్లో చేయించారు. ఇక వాడేం చదువుతాడండి? చదవడు వాడు. ఒకటేనండి, మీరు నాకు నమ్మకంతో నా దగ్గరే వచ్చి మీరు కరెక్షన్ తీసుకుంటే మీ పిల్లల భవిష్యత్తు మీరు కోరుకున్నట్టుగా ఉంటుందండి. నమ్మలేదనుకోండి, నమ్మకపోతే నష్టపోయేది నేనా మీరా? మీరే నష్టపోతారు, నేనైతే కాదు.
చెప్పడం బాధ్యత. గురువుగా నా బాధ్యత నేను ఏం చేస్తానంటే, పిల్లోడికి పాఠాలు బోధించే గురువుగా నేను వారికి పాఠాలు బోధిస్తూ ఉంటాను. వాడు నేను చెప్పిన పాఠాలు వింటే వాడు ఎగ్జామ్ రాస్తే పాస్ అవుతాడు, మంచి ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణత పొందుతాడు, వాడి ఫ్యూచరే బాగుంటుంది. నేను చెప్తుంటే నన్ను హేళన చేసి, నన్ను రకరకాలుగా ఇబ్బంది పెట్టి, నన్ను హేళన చేసిన హేళన స్వభావంతో నా మాట వినకపోతే వాడి కర్మ, వాడు ఏం చేస్తాడు, ఏదో ఒక చిన్న షాపులలో పని చేస్తూ ఉంటాడు. చదువుకున్న వాడికి చదువు లేని వాడికి ఎంత తేడా ఉంటుందండి. చదువుకున్నవాడు దర్జాగా చైర్ మీద కూర్చొని ఏసీలో కూర్చొని సంతకాలు పెట్టి మంచిగా ఊందగా దర్జాగా బ్రతుకుతాడు. చదువు రానివాడు ఏం చేస్తాడు, ఏదో ఒక లేబర్ కూలి పనికి నాలి పనికి చేసి వాడి జీవితం అంతా వాడు అలాగే ఉంటాడు, వాడి పిల్లలు కూడా అలాగే ఉంటారు. ఒక తంతె పెరగాలి కదా. నీ తల్లిదండ్రులు కష్టపడి వ్యవసాయ కుటుంబంలో పుట్టారు కాబట్టి వాళ్ళ వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళు చేస్తున్నారు. నువ్వు చదువుకున్నవాటి జ్ఞానవంతుడు అయ్యావు కాబట్టి నీ తరం మారుతుంది, లైఫ్ స్టైల్ మారుతుంది. నీకు వివాహం అయిన తర్వాత నీ పిల్లలు వాళ్ళ పిల్లలు ఇట్లా నీ చేంజ్ అయిపోతుంది, తరాలు చేంజ్ అయిపోతూ ఉంటాయి. అట్లా ఉంటుందండి కంపల్సరీ. అందుకే నేను చెప్పేది అక్షరాల నిజం. మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరి చేసుకుంటే మంచి జరుగుతుంది. పిల్లలకి ఆస్తులు కాదు సంపాదించేది, చక్కటి సంఖ్యాబలం ఉన్నటువంటి పేర్లు పెట్టండి. మీలాంటి పరిస్థితులు మీకు కలిగినటువంటి పరిస్థితులు మీ పిల్లలకు రాకూడదనే కదా వాళ్ళని చదివించేది. ఒక పూట భోజనం చేసో చేయకనో, తినకనో సంపాదించిన పైసలన్నీ కూడా గవర్నమెంట్ స్కూళ్ళకి, కాలేజీలకి, ప్రైవేట్ కాలేజీలకి, వాళ్ళ పుస్తకాలకని, వాళ్ళ బొక్కులకని, ఈ డ్రెస్సులకని, వాళ్ళకు రకరకాలుగా మీరు ఇబ్బంది పడుతూ వాళ్ళకు చదివిపిస్తున్నారు కదా. వాడు సరైన మార్గంలో వెళ్ళకపోతే తల్లిదండ్రులు ఎంత బాధపడతారు. ఏ తల్లిదండ్రులైనా కొడుకు బాగుపడాలని సంతోషంగా వాళ్ళు అనుకుంటారు. కానీ ఆ సంతోషాన్ని కొద్ది రోజుల్లోనే ఆ సంతోషం కాస్త దుఃఖంగా మారిపోతుంది. ఒక పిల్లోడు వాళ్ళ నాన్నగారు హైదరాబాద్కు వాడు బీటెక్ చేస్తున్నట్టు వాడిని హైదరాబాద్కు పంపించాడు. ఒక కాలేజీలో సీటు అక్కడికి వస్తే అక్కడికి పంపించాడు. వీళ్ళ నాన్నగారు ఏంటంటే చదువు రాదు, వ్యవసాయ కుటుంబం, చదువు రాదు. వాడు పిల్లవాడు ఏం చేశాడు, నాన్న నాకు ఫీజు కట్టాలి, ₹1,00,000 కావాలి. అవునా బిడ్డ, ₹1,00,000 తీసుకొచ్చి అక్కడిక్కడ కష్టపడి పాపం ₹1,00,000 అంటే మామూలు విషయం కాదు. ₹1,00,000 తీసుకెళ్ళి వాడి చేతిలో పెడితే వాడు జలసాలుగా మారిపోయాడు. ఏం లేదు, డ్రింకింగ్ హ్యాబిట్, ఫ్రెండ్స్ని తీసుకొచ్చుకోవడం, ఆ అపార్ట్మెంట్ 2-3 కలిసి ఉన్నారు, వాళ్ళు చేయని తప్పులని చేశారు. దానిలో అమ్మాయిల ప్రాబ్లం సోకున్నది, తాగడం, వ్యసనాలు, అన్ని రకాలుగా హ్యాబిట్స్ వచ్చేసాయి. ప్రతిసారి నాన్న ఈ సెకండ్ టర్మ్ ఫీజు కట్టాలంట, ఇది కావాలి. అసలు వాడు ఫీజే లేదు, తక్కువ ఫీజు. చదువు అంటే లక్షలు ఉంటుంది కావాల్సిన తల్లిదండ్రులు అంత అప్పులు చేసి ఒకరోజు వాళ్ళ నాన్నగారు పిల్లవాడు పోయే కాడికి ఆడికి వచ్చి చూస్తే మొత్తం ఆ బీర్ సీసాలు మొత్తం ఇల్లు నిండిపోయినాయట. ఎక్కడ పడితే అక్కడ సిగరెట్ పెట్టెలు, రకరకాల అవి, ఆ కుప్పలు పెట్టెలు అన్నీ అక్కడ కనిపిస్తే వాళ్ళ తండ్రికి, వాళ్ళ నాన్నగారికి అసలు గుండె ఫెయిల్ అయినంత ప్రాబ్లం అయింది. అంటే హార్ట్ అటాక్ వచ్చేంత స్థితికి వచ్చాడు. ఇంత రకన వాడు మొత్తం సీసాలు, అవన్నీ వీరు సీసాలు మొత్తం పేర్చుకున్నారట. మొత్తం వాడు దాంట్లో దొరకని వస్తువులు అన్నీ ఉన్నాయట దాంట్లో. వాళ్ళ నాన్నగారు చేసి వాడు నాకు పుట్టలేదు అనుకుంటా, చనిపోయాడు అనుకుంటా అని చెప్పేసి వదిలేశాడండి. నా కొడుకు, పెద్ద కొడుకుని చూస్తే భయమైన, మళ్ళీ ఈ చిన్న కొడుకు ఇట్లా ప్రాబ్లం కావద్దని మీ దగ్గరకు వచ్చాను సార్ అని చెప్పాడు. వాడిని వదిలిపెట్టాడు. వాడు ఇంటికి రావద్దు, ఇంట్లో ఉండొద్దు, బయటికి వెళ్ళిపోవాలి, ఉండొద్దు అసలే. అంటే పిల్లలు చాలా వరకు రకరకాలుగా తల్లిదండ్రులు ఇబ్బంది పెడుతున్నారు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే వాడి పేరులో, ఆ పిల్లవాడి పేరులో మరి ఏం పేరు అని అడిగితే ఆ పిల్లవాడి పేరులో చూస్తే 16 నంబర్లు, టోటల్ మొత్తం 18వ నంబరు. ఈ సంఖ్యాశాస్త్ర ప్రకారం డేంజరస్ నంబర్లు ఇవి. అతని పేరులో ఉండడం అన్నది కూడా అసలు ఇబ్బంది. టోటల్ రివర్స్ పాయింట్, మొత్తం టోటల్ రివర్సే. దానివల్లనే ఆ పిల్లవాడికి చాలా వరకు నష్టం జరిగింది. అందుకే చెప్తున్నానండి, మనం పిల్లల్ని కన్నాము తప్ప పిల్లల తలరాతను మనం కనలేదు. వాడు ఏం చేస్తున్నాడు, ఎక్కడ ఉంటున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏం తింటున్నాడు, ఎలాంటి పనులు చేస్తున్నాడో మనకు తెలియదు కదా. అందుకే పిల్లలకి ఒక్కసారి మనం మంచి ప్రోగ్రామింగ్ గల ఒక మంచి నెంబర్ను డిజైన్ చేసి వదిలిపెడితే వాడి జీవితం బ్రహ్మాండంగా మారుతుంది. సో నేను చెప్పేది అదేండి,
ఒక విషయాన్ని ఇంకో విషయాన్ని నేను టాపిక్ డైవర్ట్ చేసి చెప్పాను. అయినా పర్లేదండి, మీరు మీలో ఒక ఇద్దరు ముగ్గురు మారినా, తల్లిదండ్రులు మారినా, పిల్లలకు మంచి పేర్లు పెట్టుకున్నా చాలా సంతోషం. నేను చెప్తున్నటువంటి రాసులైనటువంటి మిథున, కర్కాటక, వృశ్చిక, తుల ఈ 4 రాసులలో జన్మించినటువంటి వారికి ధనం అనేది కూడా కుండపోతలాగా కురవబోతుంది. సంపాదన పెరుగుతుంది. ఉన్నతంగా జీవించబోతున్నారు. దానిలో ఎటువంటి సందేహం లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.